ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన నీ పక్షంగా ఎవరున్నారో నువ్వు ఆలోచన చేసుకోగలగాలి. కీర్తన గ్రంథము 55 అధ్యాయము 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఈ ఉదయాన్ని ఆలోచనలు ఎలా ఉన్నాయో నువ్వు ఆలోచన చేసుకున్నట్లయితే నీ హృదయం ఎందుకు కలవరంతో నింపబడింది. నీ పక్షంగా ఎవరున్నారో కానీ నువ్వు ఎరిగినట్లయితే అటువంటి కలవరం ఏది కూడా నిన్ను ఆవరించదు. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. సిరియా రాజు ఎప్పుడైతే అలా ఆలోచన చేస్తూ ఉన్నాడో దైవజనుడైతే ఇశ్రాయేలు రాజునికి వర్తమానం పంపి వారు ఏమేమైతే చేయనే ఉన్నారో దాని అంతటిని గురించి కూడా వారు ఎక్కడ దాక్కున్నారో వాటన్నిటిని కూడా చెప్తూ ఉన్నప్పుడు దైవజనుడు తనకు హెచ్చరిక చేసినటువంటి స్థలానికి ముందుగానే తెలుసుకొని తర్వాత రక్షించుకుంటూ ఉన్నాడు. ఇలా మాటమాటికి జరగడం వల్ల సిరియా రాజు హృదయంలో ఆందోళన చెంది తన సేవకులు పిలిపించి మనలో ఇశ్రాయేలు రాజు పక్షం వహించినది వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షంలో ఎవరు లేరు గాని ఇశ్రాయేలున్న ప్రవక్త యేగు ఎలీషా మీ అంతఃపురం ముందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజు నాకు తెలియజేయండి అన్నాడు. కనుక సిరియా రాజుకి కలవరం పుడుతూ ఉంది. తాను చేసిందంతా గౌరవమైపోతూ ఉంది. సేవకుడు వారి పక్షంగా ఉండడం వల్ల వారు విజయాన్ని పొందుతారని చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే తన మనుషులు పంపి అతను తెప్పించడని అతను ఉన్నటువంటి చోటు చూసి రమ్మనమని అతను చెప్పినప్పుడు రాజు అచ్చటికి గుర్రాలని రథాలను గొప్ప సైన్యాన్ని పంపాడు. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణంలో చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పందిరకాడ లేచినప్పుడు బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యం పట్టణం చుట్టుకున్నట్టు కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయదుమని దైవజనుడితో చెప్పాను. కనుక ఒక పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గర గోజాడుతూ ఉంటావు, దర్శనం చూపించమంటావు, కళల ద్వారా మాట్లాడమంటావు, వాక్యం ద్వారా మాట్లాడమంటావు, ఏదో ఒక రకంగా చేసి ఈ ఉదయాన్నే నీకు సమాధానం కావాలని దేవుడి సన్నిధిలోని ఆయన తొందర పెడుతూ ఉంటావు. సేవకుడు ఏదో చెప్తూ ఉన్నాడు, భయపడకు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులుగా ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడి కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథములు నిండినట్టు చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఆ జల్లిన అంధత్వంతో మొద్దుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తను. దేవుడు ఎంత గొప్ప కార్యం చూశాడో చూడండి. ఎలీషా ఎంత ధైర్యంగా ఉన్నాడో చూడండి. ఈరోజు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి విశ్వాసంలోనికి నడిపించేలాగా దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. కనుక ఈ ఉదయకాలం నువ్వేం ఆలోచన చేస్తూ ఉన్నావు? కనుక నువ్వేం ఆలోచన చేస్తున్నా సరే దాన్ని బట్టి నువ్వు కలవరపడద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా పనిచేయటువంటి వారందరినీ కూడా దేవుడు దర్శించి నీకు గొప్ప బలం అనుగ్రహించి నీకు సమాధానం దయచేయను గాక. ఆమె ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా సమస్తమును చూచినట్లుగా తండ్రి వారి ఆత్మీయ నేత్రాలను తెరిచి బలపరచుమని, స్థిరపరచుమని, కృపచూపమని, సమాధానం అనుగ్రహించమని, నీ శాశ్వతమైన స్థనుతో నింపి నడిపించి మీరే భయం పొందమని, ప్రతి విధమైన కీడులో తప్పించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె